హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్డిపిసి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కాస్ స్క్వేర్ 270 మైనస్ 5 మైనస్ సైన్ స్క్వేర్ 180 మైనస్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ పై బై 2. పై అంటే 180, 180/2 అంటే 90. సైన్ 90 వాల్యూ 1. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ 270 మైనస్ 5, ఈ వాల్యూ 1 వస్తుంది, ప్లస్ సైన్ స్క్వేర్ 270 మైనస్ 5 మైనస్ సైన్ స్క్వేర్, ఈ టర్మ్నే రాస్తాను, మైనస్ సైన్ స్క్వేర్ 180 మైనస్ 5. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 అని. 1 మైనస్ సైన్ స్క్వేర్ 180 మైనస్ 5. నెక్స్ట్ చూడండి, సైన్ 180 మైనస్ 5, 180 అంటే మారదు, సైన్ అలానే ఉంటుంది. నెక్స్ట్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ వచ్చి పాజిటివ్. 180 మైనస్ 5ని ఇప్పుడు ఏమని రాయొచ్చు? సైన్ 5 అని రాయొచ్చు. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏమని? కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ యూజ్ చేసాం. ఒక ఫార్ములా ఏమంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏమంటే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అట్ ప్రెసెంట్ యావరేజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 ఈస్ 15.5. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ క్లాస్ టీచర్ ఈస్ 47. వాట్ విల్ బి యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ క్లాస్ టీచర్? యావరేజ్ ఫార్ములా ఎస్ బై ఎన్. ఎస్ అంటే సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే 21. 20 టీచర్స్ 20 స్టూడెంట్స్ ఒక టీచర్. ఎన్ వాల్యూ ఎంత? 21. ఎస్ అంటే సమ్ ఆఫ్ ఏజెస్. ఫస్ట్ స్టూడెంట్ ఏజెస్ యొక్క సమ్ కనుక్కుందాం. సమ్ముకి ఫార్ములా ఏఎన్. సమ్ముకి ఫార్ములా ఏఎన్. యావరేజ్ వచ్చి 15.5, ఎన్ వాల్యూ 20. మల్టిప్లై చేయండి, 5 2s 10. నెక్స్ట్ 2 5s 10, 2 5s 10, 30. 15 2s 30, 31. అంటే ఎంత వస్తుంది మనకు? 31 వస్తుంది. 310 వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 310 ప్లస్ 47. యాడ్ చేస్తే 357/21. ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. 7 3s, 7 5s, 7 1s, 3 18s, 3 17s. కానీ ఇక్కడ ఏమడిగారు? యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ క్లాస్ టీచర్ ఆఫ్టర్ 5 years అన్నారు. ప్రెసెంట్ యావరేజ్ 17. ఆఫ్టర్ 5 years అంటే ప్రతి ఒక్కరికి 5 years యాడ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి 5 years పెరిగితే యావరేజ్ కూడా 5 పెరుగుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 22 years. నెక్స్ట్ క్వశ్చన్, 2 poles ఆఫ్ హైట్ 20 and 14 meters ఆర్ జాయింట్. ఇక్కడ 2 poles ఉన్నాయి. ఫస్ట్ పోల్ హైట్ 20, సెకండ్ పోల్ హైట్ 14. నెక్స్ట్, జాయింట్ ఎట్ ద టాప్ బై ఎ వైర్ విచ్ మేక్స్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ హారిజాంటల్. ఇక్కడ టాప్స్ ని జాయిన్ చేశాం. ఎలా? వైర్ ద్వారా. యాంగిల్ ఎంతనిచ్చారు? 30 degrees. ఇది 14 అయితే ఇది కూడా 14 అవుతుంది. టోటల్ 20 కదా, అంటే పైన ఉండేది 6 అవుతుంది.
14 + 6 ఎంత 20. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం లెంత్ ఆఫ్ ద వైర్ అంటే ఇది కనుక్కోవాలి టాప్ బై వైర్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్ అంటే ఇది కనుక్కోవాలి. కనుక్కుందాం. ఫస్ట్ ABCDE ఫస్ట్ ట్రయాంగిల్ ABEకి tan అప్లై చేద్దాం. tan 30 = tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 6, అడ్జసెంట్ సైడ్ B తెలియదు కదా, కనుక్కుందాం. tan 30 అంటే 1/√3 అంటే B వాల్యూ ఎంత 6√3. B వాల్యూ 6√3. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా 6√3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు లెంత్ ఆఫ్ ద వైర్ కనుక్కోవాలి. అంటే ఇది హైపోటెనస్. హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 6 స్క్వేర్ 36. √3 హోల్ స్క్వేర్ అంటే 3. 36ని కామన్ తీస్తే 36 × 1 + 3 అంటే హైపోటెనస్ స్క్వేర్ = 6 స్క్వేర్ × 2 స్క్వేర్. 1 + 3 అంటే 4. 4 అంటే 2 స్క్వేర్. అన్ని స్క్వేర్లు క్యాన్సల్ అంటే హైపోటెనస్ 12 మీటర్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Rajni can do 25% less work than Mohan. Mohan can do 20% more work than Rijwan. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రిజ్వాన్ చేసే వర్క్ 100 అనుకుందాం. రిజ్వాన్ చేసే వర్క్ 100. మోహన్ చేసే వర్క్ 20% మోర్ అంటే 100కి 20 మోర్ అంటే 120 కదా. నెక్స్ట్ రజని 25% లెస్ అంటే ఎనీ నెంబర్ 100%. 25% లెస్ అంటే 75%. 100 - 25 75. లెస్ దెన్ మోహన్ కదా. మోహన్ చేసే వర్క్ ఎంత 120. 75% అంటే 3/4. 75/100 అంటే 3/4. అంటే రజనీ చేసే వర్క్ 90. నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ వాట్ విల్ బి మోహన్ షేర్ అంటే ఏం కనుక్కోవాలి మనం మోహన్ షేర్ కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ ఎంత 930. నెక్స్ట్ చూడండి రేషియో కనుక్కుందాం. వర్క్ రేషియో అన్నా ఒకటే, శాలరీ రేషియో అన్నా ఒకటే. అన్నిట్లో 0 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ టోటల్ ఎన్ని పార్ట్స్ 31 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత 930. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మోహన్ షేర్ అంటే 12 పార్ట్స్. ఇక్కడ 31 930 రిలేషన్ ఎంత ఇంటూ 30 కదా. 31 × 30 930. ఇప్పుడు చెప్పండి ప్రతి ఒక్కరు మోహన్ శాలరీ ఎంత. మోహన్ శాలరీ కావాలంటే రిలేషన్ 30 కదా, 30తో మల్టిప్లై చేయాలా. ప్రతి ఒక్కరు చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. చూడండి బాయ్స్ గర్ల్స్ ఎంతో తెలియదు కదా. 500 600 అనుకుందాం. బాయ్స్ని 500 గర్ల్స్ని 600 అనుకుందాం. నెక్స్ట్ క్లియర్గా రాస్తాను చూడండి. బాయ్స్ గర్ల్స్ ఫస్ట్ టోటల్ రాస్తాను. బాయ్స్ 500 గర్ల్స్ 600 టోటల్ ఎంత 1100. నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు ఇక్కడ ఏం రాస్తాను స్కాలర్షిప్. చూడండి 20% వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు 80% కదా. 100లో 20 పోతే 80. 25% గర్ల్కి స్కాలర్షిప్ వస్తుంది అంటే 75% గర్ల్స్కి రాదు. స్కాలర్షిప్ రాని వాళ్ళ పర్సంటేజ్ రాస్తాను. ఈ పర్సంటేజ్ అంతా బాయ్స్లో కనుక్కోవాలి.
పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 8 into 5 400. 600లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 75 into 6 మల్టిప్లై చేస్తే 450. అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 850. ఇక్కడ ఏమడిగారు? స్కాలర్షిప్ రాని వాళ్ళ పర్సంటేజ్ అడిగారు. రాని వాళ్ళు ఎంత? 850. టోటల్ వచ్చి 1100. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే ఆన్సర్ 850/11%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are in the ratio 19:7. HCF is 11. నెంబర్స్ రేషియో కనుక్కునేటప్పుడు హెచ్సిఎఫ్ క్యాన్సల్ అయిపోతుంది. ఎందుకంటే రెండిట్లో కామన్గా ఏముంటుంది? హెచ్సిఎఫ్ ఉంటుంది. ఇప్పుడు నెంబర్స్ వచ్చి హెచ్బి అనుకుంటే హెచ్ ఏమైపోతుంది? క్యాన్సల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 numbers ఉంటాయి, ఎక్స్ వై. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. రేషియో అంటే హెచ్ఏ ఈస్ టు హెచ్బి, అంటే ఏ ఈస్ టు బి. ఏ ఈస్ టు బి ఎంతనిచ్చారు? 19:7. ఇప్పుడు ఎక్స్ అంటే హెచ్ఏ, హెచ్ అంటే హెచ్సిఎఫ్ 11, ఏ వాల్యూ 19. మల్టిప్లై చేయండి 209. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. వై కనుక్కోండి. వై అంటే హెచ్బి. హెచ్ వాల్యూ 11, బి వాల్యూ 70, అంటే 187. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ అబ్జర్వ్ దట్ యాంగిల్ సబ్స్టెండ్ బై ట్రీ ఆన్ ఆపోజిట్ బ్యాంక్. చూడండి, ఇది రివర్. నెక్స్ట్ ఆపోజిట్ బ్యాంక్ ఈ 60 degrees. ఇక్కడ వచ్చి మ్యాన్ ఉన్నాడు. ఆపోజిట్ లో ఏముంది? ఒక ట్రీ ఉంది ఆపోజిట్ లో. ఇది వచ్చి రివర్, ఇవి వచ్చి బ్యాంక్స్, అంటే నదీ తీరం. ఒకవైపు అతను ఉన్నాడు, ఇంకొక వైపు ట్రీ ఉంది. యాంగిల్ ఎంత? 60 degrees. యాంగిల్ ఎంత? 60 degrees. నెక్స్ట్. హీ వాక్స్ 36 meters backward on the bank and observed యాంగిల్ టు బి 30 degrees. కొంచెం దూరం నడిచాడు. ఎన్ని మీటర్స్? 36 meters. అప్పుడు యాంగిల్ ఎంత వచ్చింది? అప్పుడు యాంగిల్ ఎంత వచ్చిందంటే 30 degrees వచ్చింది. యాంగిల్ ఎంత వచ్చింది? 30 degrees. ఇక్కడ ఏమడిగారు? బ్రెడ్త్ ఆఫ్ ద రివర్. ఇది కదా రివర్, బ్రెడ్త్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ట్యాన్ అప్లై చేయండి. ఏ బి సి డి. ట్యాన్ అప్లై చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏడిబి. ట్రయాంగిల్ ఏడిబికి ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ 30. ట్యాన్ 30 అంటే ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏబి. అడ్జసెంట్ ఏమొస్తుంది? 36 + x. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏసిబి. ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ 60 = ఆపోజిట్ అంటే ఏబి బై అడ్జసెంట్ అంటే ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏబి ఉంది కదా, ఏబి = ట్యాన్ 30 అంటే 1/√3. ట్యాన్ 30 అంటే 1/√3. 1/√3 into 36 + x. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా. ట్యాన్ 60 అంటే √3. అంటే ఏబి వాల్యూ ఏమని రాయొచ్చు? √3x అని రాయొచ్చు. ఏబి వాల్యూ √3x అని రాయొచ్చు. సాల్వ్ చేద్దాం. 36 + x = 3x కదా. √3 into √3 3. 3x లో x పోతే 2x. 2x ఎంత? 36. అంటే x వాల్యూ 18. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 angles ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2. చూడండి, ఫస్ట్ యాంగిల్ ఏమనుకోవచ్చు? 1x అనుకోవచ్చు. సెకండ్ యాంగిల్ని 2x అనుకోవచ్చు.
సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్. సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ అంటే 1x ప్లస్ 2x అంటే 3x. అంటే థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? 3x అవుతుంది. థర్డ్ యాంగిల్ 3x అవుతుంది. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చి 180, యాడ్ చేస్తే 6x, 180 అంటే x వాల్యూ ఎంత? 30. ఇక్కడ ఏమడిగారు? స్మాలెస్ట్ యాంగిల్. స్మాలెస్ట్ యాంగిల్ అంటే x వాల్యూ 30 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ టేక్స్ 1.5 hours ఫ్రమ్ హోమ్ టు స్కూల్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 kmph. చూడండి, స్టూడెంట్ యొక్క స్పీడ్ 5 kmph అయితే ఎంత టైం తీసుకుంటాడు? 1.5 hours. ఇక్కడ ఎంత పర్సెంట్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి అని అడిగారు. నెక్స్ట్, టైము వచ్చి ఎంత తగ్గించాలా? 20%. చూడండి ఎలా చేయాలో. సేమ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్సీ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్సీ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ టైం వచ్చి 100 అనుకుందాం. ఫస్ట్ టైం ఏమనుకుందాం? 100. సెకండ్ టైం ఏమవుతుంది? 80 అవుతుంది. ఎందుకంటే 20% తగ్గితే 100లో 20 పోతే 80 కదా. ఫస్ట్ స్పీడ్ 5. మనం ఏం కనుక్కోవాలంటే సెకండ్ స్పీడ్ కనుక్కోవాలి. యాక్చువల్లీ ఇక్కడ 80% 1.5 కనుక్కోవాలా? లెఫ్ట్ సైడ్ కూడా 1.5 ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి టైం 100 అనుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది? 80 అవుతుంది. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 5 16s, 4 25s, 4 4s అంటే సెకండ్ స్పీడ్ ఏమవుతుంది? 25/4 అవుతుందా? ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ఇంక్రీజ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ డిఫరెన్స్ అంటే స్పీడ్ డిఫరెన్స్. 5కి 25/4కి డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ స్పీడ్ ఎంత? 5. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 20s. నెక్స్ట్ 4. 5 into 4 20. 20కి 25కి డిఫరెన్స్ 5 ఇంటూ 20%. 4 5s అంటే ఆన్సర్ ఎంత? 25% అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 2 candidates. ఎలక్షన్లో 2 candidates మాత్రమే ఉన్నారు. లూజింగ్ క్యాండిడేట్కి ఎంత పర్సెంట్ వచ్చింది? 48%. నెక్స్ట్, హిజ్ అపోనెంట్ గాట్ 6000 votes more అండ్ వన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 3% ఓట్స్. అంటే విన్నర్కి ఎంత పర్సెంట్ వచ్చింది? 3%. అంటే ఎక్స్ట్రాగా 3% వచ్చింది. 48 + 3 ఎంత? 51. 48 + 51 ఎంత? 99%. చూడండి, వ్యాలిడ్ ఓట్స్ అంటే 99%, ఇన్వాలిడ్ ఓట్స్ అంటే 1%. ఇన్వాలిడ్ ఓట్స్ అంటే 1%. 1% అంటే ఇన్వాలిడ్ ఓట్స్. ఇక్కడ మార్జిన్ ఇచ్చారు. మార్జిన్ అంటే 3%. 3% ఎంత? 6000 ఓట్స్. ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్స్ అంటే 1%. 3కి 6000కి రిలేషన్ ఇంటూ 2000 అంటే ఆన్సర్ ఎంత? 2000 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ -5 ఈజ్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. -5 అనేది ఈ ఈక్వేషన్ కి రూట్, అదే విధంగా ఈ ఈక్వేషన్ కూడా రూట్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పి వాల్యూ కనుక్కోవాలి, కే వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. -5ని సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ అంటే x వాల్యూ -5. 2 into -5 whole square p into -5 -15 is equal to 0. 25 into 2 50 minus 5p minus 15 is equal to 0. 5p is equal to 50లో 15 పోతే 35. 5 7s. నెక్స్ట్ p వాల్యూ 7. p ని రైట్ సైడ్ పంపిస్తే p 0 అయిపోతుంది. kx² + x is equal to 0.
ఎక్స్ వాల్యూ -5 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ -5 25k ఈజ్ ఈక్వల్ టు 5 అంటే k వాల్యూ 1/5 1/5 అంటే ఏమని 0.2 అంటే ఆన్సర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x అని, స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే y అని. నెక్స్ట్ ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో. స్టిల్ వాటర్ అంటే x, కరెంట్ అంటే y. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ y. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x మైనస్ y. ద డిఫరెన్స్ బిట్వీన్ టైం టేకన్. ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చారు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ తెలియదు, ఒకసారి వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అంటే x ప్లస్ y. నెక్స్ట్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్, అంతే కదా. ఒకసారి వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్, రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. టోటల్ ఎంత ఇచ్చారు 10 మినిట్స్. మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 60. d బై ఎక్స్ ప్లస్ వై అంటే 15 + 3 18. ఎక్స్ మైనస్ వై అంటే 15లో 3 తీసేస్తే 12, యాడ్ చేస్తే 18. d బై 12 ఈజ్ ఈక్వల్ టు 10/60. నెక్స్ట్ d బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12లో 18 పోతే 6 డిఫరెన్స్ కదా. 12లో 18 పోతే ఎంత 6. 18 × 12 ఈజ్ ఈక్వల్ టు 10/60. 10 6 6 3s 6 2s అంటే డిస్టెన్స్ ఎంత 6. ఇక్కడ ఏమడిగారు డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎండ్స్ అడిగారు. టోటల్ డిస్టెన్స్ ఎంత 6. ఇక్కడ 10 మినిట్స్ వచ్చి 2 ట్రిప్స్కి ఇచ్చారు, కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎండ్స్ అంటే 6లో హాఫ్ చేయాలి. 6లో హాఫ్ ఎంత 3 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్ళేటప్పుడు 3, రిటర్న్ వచ్చేటప్పుడు 3, టోటల్ ఎంత అవుతుంది 6 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎండ్స్ అంటే 3నే కదా, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఇంక్రీజ్డ్ బై 10%. ప్రైస్ పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా పెరగాల. అలా పెరగకుండా ఉండాలంటే కన్సంప్షన్ ఏం చేయాలి, మనం డిక్రీజ్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్ ఉంది, 10% ఇంక్రీజ్. షార్ట్ కట్ వచ్చి చాలా సింపుల్. 10% అంటే 10/100 అంటే 1/10. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి. ఎక్కడంటే డినామినేటర్ 1 పైన 1 ఉంది కాబట్టి 1 అలానే రాశాను. అంటే ఆన్సర్ ఎంత 1/11. దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకోండి. 11 9s అంటే ఆన్సర్ 9 1/11 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. క్వశ్చన్స్ ఈ విధంగా ఇస్తారు. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా పెరగాలి. అలా కాకుండా ఎక్స్పెండిచర్ అలానే ఉండాలంటే క్వాంటిటీని తగ్గించాలి. క్వాంటిటీ అంటే కన్సంప్షన్ని తగ్గించాలి. 10% అంటే 1/10, ఇంక్రీజ్ అంటే +1. ఎక్కడ డినామినేటర్ 1/11 అంటే ఎంత పర్సెంట్ 9 1/11%. నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 10,648 ఆఫ్టర్ 3 years, 9680 ఆఫ్టర్ 2 years. చూడండి ఇక్కడ A3/A2. ఇక్కడ A3 అంటే అమౌంట్ ఆఫ్టర్ 3 years ఎంతని ఇచ్చారు 10648. A2 వచ్చి 9680. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే సక్సెసివ్ ఇయర్స్ అమౌంట్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ బై స్మాల్ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 10648 9680. డిఫరెన్స్ 14లో 8 పోతే 6.
15లో 6 పోతే 9, 968 కదా. బై స్మాల్ వాల్యూ 9680. ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్. డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ అంటే √2a. ఏ అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. ఎంతనిచ్చారు? √200. 200 ఏమని రాయొచ్చు? 2 × 100 అని రాయొచ్చు. అంటే √2 × √100 అని రాయొచ్చు. √2 × √100. √2 క్యాన్సల్. ఏ వాల్యూ 10. నెక్స్ట్, రెక్టాంగిల్ లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:2. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. లెంత్ వచ్చి 5x, బ్రెడ్త్ వచ్చి 2x. ఏరియా స్క్వేర్ అంటే 10 స్క్వేర్. 5 × 2 10. 10x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 కదా. 10 టెన్స్ అంటే x వాల్యూ వచ్చి √10. వాడేమడిగాడు? లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 5x. అంటే ఆన్సర్ 5√10. 5ని లోపలికి పంపిస్తే √25 కదా. √25 అంటే 5. అంటే ఆన్సర్ √250. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.